గైస్, ఎప్పుడైనా సిచ్యువేషన్స్ మీ మీద హావీ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ ఏంటంటే కన్ఫ్యూజన్ నుండి క్లారిటీ స్టేజ్లోకి రావాలి. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ నుండి క్లారిటీ స్టేజ్లోకి వస్తారో అప్పుడు మీ లైఫ్ కదా, లైఫ్ అన్నీ కూడా ఏంటంటే ఎగ్జామ్స్ పెడుతుంటుంది. అటెంప్ట్ చేయడం వరకు మీ బాధ్యత, దాని తర్వాత వచ్చే రిజల్ట్ మీ చేతిలో లేవు. సో మీరేం చేస్తారంటే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడల్లా మీరు మీకన్నా హయ్యర్ ఇంటెలిజెన్స్ లైక్ మీరు నమ్మిన దైవం కానీ, మీ యొక్క పితృదేవతలు కానీ, మీ యొక్క యూనివర్స్ బిలీఫ్ సిస్టమ్ కానీ, ఇవన్నిటి యొక్క హెల్ప్ తీసుకోవడం వల్ల మీరు కన్ఫ్యూజన్ నుండి క్లారిటీ స్టేజ్లోకి వెళ్తారు. అండ్ మైండ్ యొక్క పని ఏంటంటే కన్ఫ్యూజన్ని జనరేట్ చేస్తూ ఉండడం. సో ఎప్పుడైతే కన్ఫ్యూజన్లో జనరేట్ అవుతూ ఉంటుందో మీ లైఫ్లో ఫియర్ అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి ఒక సిమ్టమ్స్ కలుగుతూ ఉంటాయన్నమాట. రాధే రాధే.